బిజినెస్ మ్యాన్ సినిమాల మా గురుగారు జగన్నాథం ఒక మాట అన్నాడు. కోట్లు గుమరిచిన వెలకట్టలేనిగా ముచ్చటేందంటే యుగ యుగాల నుంచి భూమి మీద ఉన్న మూగజీవుల్ని సంపక తింటున్నాం కదా. గదే ఒక శాప గాని, ఒక కోడి గాని, ఒక మేక గాని ఆత్మరక్షణ కోసం తిరిగి అటాక్ చేసిన తర్వాత పొర్రపాటన మనిషికేమన్నా అయితే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్, యూనివర్సల్ లెవెల్లో పెద్ద పెద్ద ఫోటోలతోని తమిళనాయిలు గుద్దిచ్చి మెయిన్ పేజీలు వేసుకుంటా ఇదెక్కడి న్యాయం? వి వాంట్ జస్టిస్. నరరూప రాక్షసుడు అనే మాటని అండర్లైన్ చేసుకొని ఒక అడవిలో అప్పుడే ఒక అమాయక లేడి పిల్ల కథ. తన పిల్లని కాపాడే ప్రయత్నంలో భయంకర ఆకలి కలిగిన క్రూర జంతువుకు తన తల్లి బలి. ఇతర జంతువుల నుంచి తప్పించుకుంటా బతకంగా కాలం గడవంగా ఎండాకాలం వచ్చింది, కరువు వచ్చింది, తినడానికి గడ్డి లేదు, తాగడానికి నీళ్లు లేని ఒక రోజు పొద్దుగల మనిషి రూపురేఖలు స్వభావం తెలివని ఆ లేడి పిల్ల భయంకరమైన దాహంతో నీళ్లు వెతుకుంటా ఒక ఊర్లకు వచ్చింది. ఒక ఇంటి దగ్గర ఒక బావి దగ్గర బకెట్ల నీళ్లు చూసి దేవుణ్ణి గుర్తుకు చేసుకుంటా నీళ్లు దాగంగా చెట్టు పై నుంచి ఒక్కటే వేటు తాగిన నీళ్లు మొత్తం కడుపు చీల్చుకొని బయటకు వచ్చి మల్లగిన జన్మలుంటే మానవ పుట్టుక.